నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రముఖ గాయని జానకి అంతిమయాత్రలో పాల్గొన్న పలువురు ప్రముఖులు. భారత్ యూకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తుందన్న కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్. ప్రపంచవ్యాప్తంగా దేశ గౌరవాన్ని ప్రధాని మోదీ ఇనుమడింపచేశారన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వియత్నాం బోటు ప్రమాద బాధితుల సహాయం కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ల ఏర్పాటు. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్లో చారిత్రాత్మక పర్యటన జరిపారు. 4 దశాబ్దాలలో అంటే 40 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీ గౌరవార్థం అక్కడి ఐకానిక్ స్కై టవర్ను ప్రత్యేకంగా మువ్వన్నెల రంగులతో అలంకరించారు. అనంతరం న్యూజిలాండ్ సాంప్రదాయ మావోరీ నృత్యాలు, ఆచారాలతో ప్రధానికి సైనిక వందనం సమర్పించారు. ఈ అపూర్వ స్వాగతం ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహబంధానికి ప్రతీకగా నిలిచింది. వ్యాపారం, రక్షణ, క్రీడలు, విద్యారంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరు దేశాల అధినేతలు సుదీర్ఘంగా చర్చించారు. భారతీయ సినీ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో దశాబ్దాల పాటు అలరించిన గాన కోకిల ఎస్ జానకి మరణం సంగీతాభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. కర్ణాటకలోని మైసూరులో వయసు సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా గాన కోకిల ఎస్ జానకి 88 ఏళ్ల వయసులో కన్నుమూశారు. 6 దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్లో సుమారు 20 భాషలలో వేలాది పాటలను రికార్డు చేశారు. ముఖ్యంగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో 40,000కు పైగా పాటలు పాడారు. అంతేకాకుండా ఆమె ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా పద్మభూషణ్ను కూడా అందుకున్నారు. ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఈరోజు ముంబైలోని ఆసుపత్రికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని వాకపు చేశారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, నారాయణ, అనగాని సత్యప్రసాద్ తదితరులు పవన్ కళ్యాణ్ను పరామర్శించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక శక్తివంతమైన నాయకుడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆర్థిక వృద్ధి విషయంలో ప్రధాని మోదీ సారథ్యంలో భారతదేశం వేగంగా వృద్ధి చెందుతుందని అన్నారు. ఆయన నాయకత్వంలో 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆయన అభినందనలు తెలియజేశారు. India has got pride all over the world. Our Prime Minister is one. He is tall leader, well respected not only in India, globally. That is the pride of India as on today. If you see economic growth, all countries are having a problem. Even today, these are all geopolitical tensions, so many things are happening. Growth has been slowed down, but India is growing consistently at higher growth rate. That is because of Narendra Modi ji. This is where I am saying right time, right place, right leader. That is where Narendra Modi ji. India is having a bright future because of Bharat. We are going to achieve it, and all states are competing with each other. Even majority are NDA supporting governments, NDA governments. We are working together. I am totally confident under his leadership. అమృత్ భారత్ పథకం కింద దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ ఉన్నారని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. ఈ పథకం కింద చేపట్టిన రాయనపాడు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ నెల 17వ తేదీన రాయనపాడు రైల్వే స్టేషన్ను లాంఛనంగా ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ రైల్వే స్టేషన్ ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణ అనుభూతిని అందించనుంది. విజయవాడ ప్రధాన స్టేషన్లలో రద్దీని తగ్గించడానికి ప్రత్యామ్నాయ శాటిలైట్ టెర్మినల్గా రాయనపాడు స్టేషన్ను 35 కోట్ల రూపాయలకు పైగా నిధులతో అభివృద్ధి చేశారు. మౌలిక సదుపాయాలతో పాటు అత్యాధునిక హైటెక్ హంగులతో ఈ స్టేషన్ను అభివృద్ధి చేశారు. కొండపల్లి బొమ్మల పెయింటింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. గాంధీ గారు, విక్రమయ్య గారు అందరం కలిసి ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. చాలా బాగా ఉంది. చక్కటి సౌకర్యాలు ప్రయాణికులకు కల్పిస్తున్నారు. దీనికి తోడు ఇక్కడ విజయవాడ రైల్వే స్టేషన్ రద్దీ పెరుగుతుంటూ కొన్ని రైళ్లు ఇక్కడ ఆపాలని నిశ్చయించుకోవడం వల్ల ఇటువంటి రైల్వే స్టేషన్ ఇక్కడ అభివృద్ధి చెందబోతుంది. 3-4 ప్లాట్ఫామ్లు కూడా త్వరలో అభివృద్ధి చెందుతాయి. వీటితో పాటు ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక కొండపల్లి రైల్వే స్టేషన్ కూడా, దాన్ని కూడా త్వరలో అమృత్ భారత్ కింద సెలెక్ట్ అయ్యి అక్కడ కూడా స్టేషన్ బాగు చేసే విధంగా కృషి చేస్తామని నేను కానీ, ఎమ్మెల్యే గారు కానీ, అందరం కూడా కుటుంబ నాయకులు అందరం కూడా దాన్ని వైజ్గా కృషి చేస్తున్నాం. రాయనపాడు రైల్వే స్టేషన్ అతి త్వరలో. జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ 91% చేరుకుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈరోజు చిత్తూరు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో ఇప్పటి వరకు పూర్తయిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నివేదికపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 13,40,126 మంది ఓటర్లకు సంబంధించి డిజిటలైజేషన్ ప్రక్రియ చేపట్టగా ఇప్పటి వరకు 11,39,840 మందితో 84.37% ఓటర్ల వివరాలు డిజిటలైజ్ అయ్యిందన్నారు. క్షేత్రస్థాయిలో ధృవీకరణ ప్రక్రియతో కలిపి మొత్తం 91% పురోగతి సాధించామని వెల్లడించారు. మిగిలిన ప్రక్రియను మరో 2 రోజుల్లో పూర్తి చేయడానికి అధికారులు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అంటే 85% ఓటర్స్ ఇమీడియట్గా వచ్చేసారు. కానీ ఇంకా 5%, 80% ప్లస్ 5, ఇంకా 5% సుమారుగా 69,000 ఓటర్స్ దొరకట్లేదు. 69 ఓటర్స్ ఇప్పటి వరకు డిజిటైజ్ చేయలేకపోయాము. ఈ 69 ఓటర్స్లో చూస్తే డెత్ కూడా జరిగినాయి. వాళ్ళు వేరే చోట కూడా ఎన్రోల్ అయ్యారు. ఆ కేటగిరీ కూడా ఇంపార్టెంట్ కేటగిరీ. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, 28,000 వరకు డెత్స్ ఉన్నాయి.
కాకినాడ జిల్లా పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో ఏర్పాటు చేసిన హెర్బల్ గార్డెన్ నర్సరీని ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు సీఈఓ ఆవుల చంద్రశేఖర్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాచీన భారతీయ వైద్య సంప్రదాయానికి మూలమైన ఔషధ మొక్కలను సంరక్షించడం, వాటి సాగును ప్రోత్సహించడం అత్యంత అవసరమన్నారు. ప్రతి గ్రామంలో హెర్బల్ గార్డెన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఔషధ సంపదను భావితరాలకు అందించవచ్చునని పేర్కొన్నారు. ఔషధ మొక్కలు ప్రజారోగ్యానికి ఉపయోగపడడమే కాకుండా రైతులకు అదనపు ఆదాయ వనరుగా మారగలవని ఆయన తెలిపారు. నా దగ్గర సుమారుగా 7 కలర్స్ ఉన్నాయి. సాధారణంగా ఒక మామిడి చెట్టుకు ఒకే రకమైన పండ్లు కాయడం మనం చూస్తుంటాం. కానీ ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో 100 ఏళ్లకు పైబడిన ఒక మామిడి చెట్టుకు ఒక్క చెట్టుకు ఏకంగా 42 రకాల మామిడి పండ్లు కాస్తున్నాయి. 1910వ సంవత్సరంలో నాటిన ఒక భారీ మామిడి చెట్టు వయసు దాదాపు 116 సంవత్సరాలు. పైకి చూడడానికి ఇది మామూలు చెట్టులాగే కనిపించినప్పటికీ దాదాపు ప్రతి కొమ్మపై అధికారులు వేర్వేరు రకాల మామిడి కొమ్మలను అంటుకట్టారు. అలా మొత్తం 50కి పైగా మామిడి రకాలను అంటుకట్టగా అందులో 42 రకాలు విజయవంతంగా మామిడి పండ్లు కాస్తున్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదించినట్లుగా చెప్పబడుతున్న ఒక ఇంటర్న్షిప్ను వైద్యులు, వృత్తి నిపుణుల కోసం అందిస్తున్నట్లు పేర్కొంటూ ఒక గూగుల్ ఫారం సోషల్ మీడియాలో ప్రచారం చేయబడుతోందని, అది నకిలీ వార్త అని పిఐబి ఫ్యాక్ట్ చెక్ తెలియజేసింది. ఎంఎస్ఎంఈ, ఎంసీఏ ద్వారా అటువంటి ఇంటర్న్షిప్ కార్యక్రమం కోసం ఎటువంటి అధికారిక నోటిఫికేషన్, దరఖాస్తు ఫారం జారీ చేయబడలేదని, అనుమానాస్పద లింకులు, వెబ్ పేజీలపై క్లిక్ చేయవద్దని, ధృవీకరించని ప్లాట్ఫామ్లలో మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని తెలిపింది. ప్రామాణికమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్సైట్లు సందర్శించాలని తెలియజేసింది. మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లా జైలు పరిపాలనా విభాగం ఖైదీల సంస్కరణ కార్యక్రమంలో భాగంగా పిచ్చుకలు, ఇతర పక్షుల కోసం ఖైదీలు తమ చేతులతో బర్డ్ హౌసులు, దాణా పాత్రలను తయారు చేస్తున్నారు. ఖైదీల పునరావాసానికి, పర్యావరణ సమతుల్యతకు చిహ్నంగా మారిన ఈ ప్రత్యేక కార్యక్రమంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. తప్పు చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలలో సామాజిక బాధ్యతను పెంచి వారు విడుదలయ్యాక గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా చేసేందుకు మధ్యప్రదేశ్లోని చింద్వారా జైలు అధికారులు వినూత్న పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ఖైదీలు పక్షుల కోసం శాస్త్రీయ పద్ధతిలో డిజైన్ చేసిన బర్డ్ హౌస్, బర్డ్ ఫీడర్లను తయారు చేస్తున్నారు. ఖైదీలు తయారు చేస్తున్న ఈ ప్రతి పక్షుల గూడు కిట్పై ఒక క్యూఆర్ కోడ్ను ముద్రిస్తున్నారు. ఈ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా సదరు పక్షుల గూళ్లను ఇళ్లలో లేదా తోటలలో పక్షులకు సురక్షితంగా ఎలా అమర్చాలి, వాటిని ఎలా నిర్వహించాలి అనే పూర్తి సమాచారం లభిస్తుంది. అంతేకాకుండా ఆయా ప్రాంతాలకు వచ్చే వివిధ జాతుల పక్షులకు ఎలాంటి దాణా చేయాలనే శాస్త్రీయ వివరాలను కూడా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకోవచ్చు. సాంకేతికతను జోడించి రూపొందించిన ఈ కిట్ను కేవలం 300 రూపాయల స్వల్ప ధరకే జైలు యంత్రాంగం ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఈ బర్డ్ హౌసుల విక్రయం ద్వారా వచ్చే ఆదాయంలో తయారీ ఖర్చులు పోను మిగిలిన లాభాన్ని ఖైదీలకు ఉపాధి కూలీ రూపంలో అందిస్తున్నారు. దీనివలన జైల్లో ఉంటూనే ఖైదీలు తమ కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేయగలుగుతున్నారు. అంతేకాకుండా ఈ నిధులు వారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సొంతంగా వ్యాపారాల కోసం వినియోగించుకోవచ్చునని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎండాకాలంలో పక్షులకు తాగడానికి నీళ్లు దొరకవు. అలాగే వర్షాకాలంలో అవి తలదాచుకోవడానికి సరైన స్థలం ఉండదు.
ఈ కార్యక్రమం ద్వారా నేరస్తులను పర్యావరణ రక్షకులుగా మార్చిన చింద్వారా జిల్లా జైలు అధికారుల సంకల్పం నిజంగా అభినందనీయం. పక్షుల గూళ్లు మూగజీవులకు ప్రాణాధారంగా మారడమే కాకుండా ఖైదీల జీవితాలలో సరికొత్త భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నాయి. ఇప్పుడు ప్రకటనలో ఈవేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఇది నీ కార్డు పిన్ను ఇయ్యి, నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వివరాలకు వెళితే విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ న్యూయార్క్ పర్యటనలో భాగంగా రేపు 2028-29లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ తాత్కాలిక సభ్యత్వానికి చేపట్టిన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అలాగే పలు దేశాల విదేశాంగ మంత్రులు, ఐరాస ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం ఈ నెల 14-15 తేదీల్లో బ్రసెల్స్లో జరిగే భారత్ యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ 3 సమావేశంలో జయశంకర్ పాల్గొంటారు. ఈ సందర్భంగా యూరోపియన్ యూనియన్, బెల్జియం నాయకులతో భేటీ అయి వాణిజ్యం, సాంకేతికత, వ్యూహాత్మక భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చలు జరపనున్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా అస్సాం ప్రభుత్వం నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో భాగంగా ఏకంగా 472 కోట్ల 51 లక్షల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను ప్రభుత్వం ధ్వంసం చేసింది. నల్బారీ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వా శర్మ స్వయంగా రోడ్ రోలర్ నడిపి మాదక ద్రవ్యాల సీసాలను తొక్కించి ధ్వంసం చేశారు. పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా వీటిని నిర్మూలించేందుకు అధికారులు ప్రత్యేకంగా కొత్తగా ఏర్పాటు చేసిన ఇన్సినరేటర్ యంత్రంలో ఈ ప్రమాదకరమైన డ్రగ్స్ వ్యర్థాలను బూడిద చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుండి భారతదేశం నుండి యునైటెడ్ కింగ్డమ్కు ఎగుమతి అయ్యే ఏ వస్తువులకైనా అక్కడ 0 దిగుమతి సుంకం వర్తిస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. భారత్ యూకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం మనందరికీ కొత్త అవకాశాలను కల్పిస్తోందన్నారు. అక్కడికి పని కోసం వెళ్లే మన యువతీ యువకులకు డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ బృందం ఒప్పందం ద్వారా సేవా రంగంలో ఇతర ఉద్యోగాలలో 5 సంవత్సరాల వరకు పనిచేయడానికి అక్కడికి వెళ్లే భారతీయుల జీతంలో గతంలో స్థానిక ప్రభుత్వం తీసుకున్న 25% వాటా ఇకపై భారతదేశంలోని వారి ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలలో జమ చేయబడుతుందని ఆయన తెలిపారు. ये यूके इंडिया फ्री ट्रेड डील आया है. हमारे जो लोग वहाँ जाके सेवा देते हैं, कभी 2 साल, 3 साल, 5 साल के लिए, हमारे युवा युवती कई बार कोई कंपनी के इंटर कॉर्पोरेट ट्रांसफरीज, उनको जब वहाँ पे नौकरी मिलती है तो पहले लगभग 25% उनकी तनख्वाह का पूरी तरीके से वेस्ट हो जाता था, वहाँ के सरकार ले लेती थी, उसका कोई लाभ नहीं मिलता था काम करने वाले को. अब हमने एक डबल कंट्रीब्यूशन कन्वेंशन एग्रीमेंट भी फाइनलाइज किया है जो 15 तारीख से लागू होगा, जिससे 5 साल तक जो भी भारतीय वहाँ पे सेवा करने जाएगा सर्विसेज सेक्टर में या जॉब करने, उनकी तनख्वाह का 25% जो पहले वहाँ की सरकार ले जाती थी अब వియత్నాంలోని ఫూక్వాక్ ద్వీపం సమీపంలో పర్యాటకులతో వెళుతున్న ఒక బోటు ప్రమాదంలో 15 మంది భారతీయ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. బాధితుల కుటుంబాలకు సహాయం అందించేందుకు భారత రాయబార కార్యాలయం ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. ఈ ప్రమాద సమయంలో బోటులో మొత్తం 32 మంది భారతీయ పర్యాటకులు ఉన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులకు సమాచారం, సహాయం అందించడం కోసం వియత్నాంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. వారిని సంప్రదించడం కోసం 8436281730 మరియు 849155223714 మరి ఒక నంబర్
8433452041 నంబర్లను, అలాగే హనోయ్ కంట్రోల్ రూమ్ కోసం 8491308965 నంబర్లను అందుబాటులో ఉంచారు. భారత్కి చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్తలు సర్ సివి రామన్, విక్రమ్ సారాభాయ్, ఏపీజే అబ్దుల్ కలాంల సూక్ష్మ శిల్పాలను విక్రమ్-1 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నారు. తెలంగాణలోని వరంగల్ ప్రాంతానికి చెందిన అంతర్జాతీయ మైక్రో శిల్పి అజయ్ కుమార్ మట్టెవాడ ఈ అద్భుత కళారూపాలను రూపొందించారు. ఈ ముగ్గురు దిగ్గజ శాస్త్రవేత్తల సూక్ష్మ రూపాలను ఒక సాధారణ కుట్టుసూది బెజ్జంలో ఇమిడేలా అత్యంత సూక్ష్మంగా చెక్కారు. మన తల వెంట్రుక మందం 5 నుండి 100 మైక్రాన్లు ఉంటుందని భావిస్తే 800 మైక్రాన్లు అంటే కేవలం 8 నుండి 16 వెంట్రుకలను ఒకదానిపై ఒకటి పెడితే ఎంత తక్కువ పరిమాణంలో ఉంటుందో ఈ శిల్పాలు అంత చిన్నగా ఉంటాయి. సాధారణంగా మనం డబ్బులు దాచుకోవడానికి బ్యాంకులకు వెళ్తుంటాం. కానీ విత్తనాలను దాచుకోవడానికి ఒక బ్యాంకు ఉందంటే నమ్ముతారా? అవును. అంతరించిపోతున్న మన సంప్రదాయ పంటలను, దేశీయ విత్తనాలను కాపాడుకోవడానికి మధ్యప్రదేశ్ మాండ్లా జిల్లాలోని పాంగ్రీ గ్రామానికి చెందిన గిరిజన మహిళలు ఒక వినూత్నమైన విత్తన బ్యాంకును ఏర్పాటు చేశారు. ఆధునిక వ్యవసాయం, హైబ్రిడ్ విత్తనాల వాడకం వల్ల మన పూర్వీకుల కాలం నాటి ఎన్నో సాంప్రదాయ విత్తన రకాలు పొలాల్లో నుంచి క్రమంగా మాయమైపోతున్నాయి. ఈ తరుణంలో పాంగ్రీ గ్రామ మహిళలు ఏకంగా 50కి పైగా దేశీయ సాంప్రదాయ విత్తన రకాలను సేకరించి ఈ బ్యాంకులో సురక్షితంగా భద్రపరిచారు. ఐరోపాలోని ఫ్రాన్స్లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తీవ్రమైన ఎండ తీవ్రత కారణంగా ప్రపంచంలోనే అత్యధిక మంది పర్యాటకులు సందర్శించే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లోని ప్రసిద్ధ ఎఫిల్ టవర్ పనివేళల్లో అధికారులు కీలక మార్పులు చేశారు. వారాంతంలో ఈ చారిత్రాత్మక కట్టడాన్ని ముందస్తుగానే మూసివేయాలని నిర్ణయించారు. పర్యాటకులు, సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని శనివారం, ఆదివారం రోజుల్లో ఎఫిల్ టవర్ను సాయంత్రం 4 గంటలకే మూసివేయనున్నారు. సాధారణంగా రాత్రి వరకు అందుబాటులో ఉండే ఈ పర్యాటక కేంద్రం ఎండల తీవ్రత కారణంగా ఇలా ముందస్తుగా మూతపడడం ఇదే మొదటిసారి. గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన పరేష్ భాయ్ అనే వ్యక్తి రోజువారీ ట్రాఫిక్ కష్టాల నుండి మైక్రో కారును రూపొందించారు. రోడ్డుపై వెళ్తుంటే ఒక చిన్న మిలిటరీ వాహనంలా కనిపించే ఈ కారు ప్రస్తుతం గుజరాత్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ట్రాఫిక్లో సులభంగా దూసుకుపోయేలా ఈ కాంపాక్ట్ బ్యాటరీతో నడిచే మైక్రో కారును స్వయంగా డిజైన్ చేశారు. ఈ మైక్రో కారు గంటకు 35 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని, బ్యాటరీ పూర్తి స్థాయిలో ఛార్జ్ అయిన తర్వాత ఇది ఏకంగా 90 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని ఆయన తెలిపారు. కేవలం 2 లక్షల రూపాయల బడ్జెట్తో సౌరశక్తి ద్వారా లేదా ఇంట్లో ఉండే సాధారణ విద్యుత్ సాకెట్ సహాయంతో చాలా సులభంగా రీఛార్జ్ చేసుకోవచ్చునని వివరించారు.
కోల్కతా నగరంలోని చైనీస్ కమ్యూనిటీ డ్రాగన్ బోట్ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించారు. చైనీస్ సంస్కృతికి ప్రతిబింబమైన ఈ వేడుక కోల్కతాలో నివసిస్తున్న చైనీస్ ప్రజలకు ఒక ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమం. దక్షిణ చైనాలో పురాతన కాలం నుండి డ్రాగన్ టోటెమ్ ఆరాధనలో భాగంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ వేడుకలో రంగురంగుల దుస్తులు, సాంప్రదాయ సంగీతం, డ్రాగన్ బోట్ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్లో పర్వత ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నప్పటికీ భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పవిత్ర కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాల దర్శనార్థం భక్తులు ప్రతికూల వాతావరణాన్ని సైతం అధిగమించి స్వామివారిని దర్శించుకున్నారు. వాతావరణ మార్పుల కారణంగా కొన్నిసార్లు ఆలయ ద్వారాలు మూసివేయాల్సి వస్తున్నా చుట్టూ ఉన్న హిమాలయాల మంచుకొండల అందాలు, ప్రకృతి సౌందర్యం భక్తుల అలసటను పూర్తిగా దూరం చేస్తున్నాయి. వింబుల్డన్ పురుషుల సింగిల్స్లో తుది పోరులో సిన్నెర్తో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరేవ్తో తలపడనున్నారు. సెమీఫైనల్స్లో సిన్నర్ నోవాక్ జోకోవిచ్ను ఓడించి ఫైనల్కు చేరుకోగా జ్వెరేవ్ మరో మ్యాచ్లో గెలిచి తుది పోరుకు అర్హత సాధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను 1800117800 నంబరుకు ఈ నెల 24వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. साथ देश का संवाद और जन जन से सीधा जुड़ाव, साथ आते हैं करोड़ों दिल और होती है देश के छोटे कस्बों गांव में उभरते इनोवेटिव आइडियाज की बात. अपनी सेवा से समाज बदलने में जुटे साइलेंट हीरोज की बात. भाषा और परंपरा, विज्ञान और विरासत की बात. आए महीने का आखिरी रविवार और देश कहे चलो सुने मन की बात. आकाशवाणी और दूरदर्शन के नेटवर्क पर. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ప్రముఖ గాయని జానకి అంతిమయాత్రలో పాల్గొన్న పలువురు ప్రముఖులు. భారత్ యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తుందన్న కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్. ప్రపంచవ్యాప్తంగా దేశ గౌరవాన్ని ప్రధాని మోదీ ఇనుమడింపచేశారన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వియత్నాం బోటు ప్రమాద బాధితుల సహాయం కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ల ఏర్పాటు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.